మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు స్థాయి జగదీష్ రెడ్డికి లేదని అన్నారు. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని, మళ్లీ ఎన్నికలకు వెళ్దామని, ఎవరు గెలుస్తారో చూద్దామని వేముల వీరేశంకు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని, రేపే రాజీనామా చేసి జగదీష్ రెడ్డి పోటీ చేయాలని సూచించారు. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా? నువ్వు నెక్స్ట్ నల్గొండలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తానంటున్నావు కదా, నెక్స్ట్ ఎందుకు? ఇంకా 3 ఏళ్ళ పైచిలుకు ఆగాలంటే చాలా టైం ఉంది కదా. రేపే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసి వచ్చి నువ్వు పోటీ చేయి. నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈరోజు సూర్యాపేటలో గెలిచేటువంటి స్థితి నీకు లేదు. నీకు కాదు కదా, నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి దాన్ని ప్రజలు మర్చిపోయారు. జగదీష్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి పైన ఎంత తక్కువ నువ్వు మాట్లాడినంత మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. నీ భాష మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ఏషాలు మార్చుకో, నీ మోసాలు మార్చుకో, నీ వ్యవహార శైలి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇకపోతే మహామహాన్ బాబులనే ఓడగొట్టినాను, చిత్తు చేసినాను అంటున్నావు. సరే, నువ్వు మహాన్ బాబులు